చార్లీ అనే 8 ఏళ్ల బాలుడు బీచ్లో అలా వెళ్తూ ఉండగా మెరిసే నీలం చెవులు వేల్ గుంపును చూస్తాడు. అప్పుడు విస్పర్ అనే మాట్లాడే తిమింగలం అతనికి కనిపిస్తుంది. విస్పర్ చార్లీకి అద్భుతమైన సముద్ర ప్రపంచం చూపించి సముద్రాన్ని ఎలా కాపాడాలో నేర్పిస్తుంది. వారు పగడపు తీరాలు, రంగురంగుల చేపలు, ప్రకాశవంతమైన గుహలను విస్పర్ చార్లీకి చూపిస్తుంది మరియు కాలుష్యం కారణంగా జీవులకు ఎదురవుతున్న ప్రమాదాలను చెప్తుంది. అది విన్న చార్లీ కాలుష్యాన్ని తొలగించి బీచ్ను శుభ్రం చేయడానికి అతని స్నేహితులను ప్రేరేపిస్తాడు. బీచ్ మళ్లీ అందంగా మారిస్తే సముద్ర జీవులు తిరిగి సంతోషంగా జీవిస్తాయి అనుకుంటారు. బీచ్ అంత శుభ్రం చేస్తారు, ప్లాస్టిక్ అంత దూరం పారేస్తారు, మారుస్తారు. విస్పర్ అది చూసి చాలా సంతోషపడుతుంది, కృతజ్ఞతలు తెలియచేస్తుంది. చివరగా విస్పర్ అందరికీ బై బై చెప్తూ సముద్రంలోకి తిరిగి ఆనందంగా వెళ్లిపోతుంది.